ఖాతాదారులను విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే మొత్తం ఏ స్టేటుకు ఆ స్టేట్ అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఏర్పడుతుంది. ఖాతాదారుడు కూడా దీన్ని అర్థం చేసుకొని పేరు మారినంత మాత్రం ఎలాంటి ఇబ్బందులు కానీ పనులు కానీ ఉండవు. ఇంకా ఎక్కువ పని చేయడానికి వస్తుంది. నిజామాబాద్ ఆదిలాబాద్ అటువంటి కరీంనగర్ లేవు కదా. ఇప్పుడు అన్ని మొత్తం స్టేట్ మొత్తం మీద మన గ్రామీణ బ్యాంకులు పనిచేస్తాయి. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అని ఉంటుంది. మరి మీకు దీనికోసం ఈ మార్పు కోసము 28, 29, 30, 31 బ్యాంకులు పనిచేయవు ఈ నెల కావున. కాబట్టి మీరు ఏమైనా ముందుగా డబ్బులు కావాలనుకుంటే తీసుకొని దగ్గర పెట్టుకోండి. ఆధారబాధ పడాల్సిన అవసరం లేదు. ఎలాంటి పనులు నడవు. ఏది ఏటీఎం పనిచేయవు, మొబైల్ పనిచేయవు, ఎటువంటివి కూడా పనిచేయవు. అన్నీ కూడా మళ్ళీ జనవరి 1 తర్వాత గ్రామీణ బ్యాంక్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ మీరు వచ్చి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేకుంటే మీకు సెల్ ఫోన్లోనే ఎక్కడక్కడ రిజిస్ట్రేషన్ ఎంబడే చేసుకోవచ్చు. టీజీబీ అనేవి ఉంటాయి కదా, ఆ విధంగా చేసుకోవచ్చు. ఎలాంటి కొన్ని రోజులు మీకు ఇబ్బంది అనిపించినా మన సేవలు మొత్తం మన మొదటి నుంచి యథావిధిగా చేయబడతాయి. మన ఏ స్టేట్ ఆ స్టేట్ అవుతుందమ్మా. మీరు అందరూ సహకరించాలని మీ అందరూ కూడా కోరుకుంటున్నాం. ఇక్కడ కూడా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే బ్యాంకులు గవర్నమెంట్లు ఏం చెప్తున్నాయంటే క్యాష్లెస్ ప్రోగ్రామ్ అన్నప్పుడు పని మొత్తం ట్రాన్స్ఫర్ వాళ్ళు అందుకని మాకు క్యాష్ ఇవ్వడం లేదు. క్యాష్ ఇప్పుడు ఇస్తే ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళకు నేర్పినా లేదా వాళ్ళకి ఏటీఎంస్ ఉన్నాయి, అవి ఉన్నాయి, దాని చేసుకోవాలని చెప్తారు. మీరు వచ్చి లక్షలు అడిగితే ఇచ్చేటట్టు గవర్నమెంట్ ఇస్తేనే కదా. ఒక్కటే కాదు కదా, స్టేట్ మొత్తం నీకు పైసలు డిస్ట్రిబ్యూట్ చేయాలని ఎట్లా చేస్తుంది? కష్టమవుతుంది. కాబట్టి మీరు అర్థం చేసుకొని కొద్ది క్యాష్ ఉన్నట్టు తీసుకొని అడ్జస్ట్ చేసుకోండి. మీరు అందరూ సహకరించాలని